దేశ గణతంత్ర వేడుకలు అంటే మామూలు విషయం కాదు. భారత ఆయుధ సంపత్తి, సైనిక సత్తా ప్రపంచానికి చాటి చెప్పే సందర్భం. ఇదే కాక మరో ప్రధాన అంశం గణతంత్ర వేడుకలకు వచ్చే అతిథి. అవును, ఏటా ఇతర దేశాల అధ్యక్షులను గౌరవంగా ఆహ్వానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ సంవత్సరం భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాల్లో ఫ్రాన్స్తో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత పర్యటనతో ఇవి మరో మెట్టుకు చేరనున్నాయి. విశ్లేషకుల అంచనా. మరి గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్నే ఆహ్వానించడానికి కారణమేంటి? భారత్కు ఫ్రాన్స్ ఎందుకు వ్యూహాత్మక భాగస్వామి? ఇప్పుడు చూద్దాం. దేశ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని కర్తవ్య పథలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రత్యేక అతిథిగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల ద్వారా భారత్ ఫ్రాన్స్ స్నేహబంధం ఎంత బలమైందో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. 1998లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ 21వ శతాబ్దంలో భారత్తో భాగస్వామ్యం అనేది చాలా కీలకమనే ఆలోచన చేశాడు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య బలమైన బంధాన్ని నిర్మించడానికి ఇక్కడికి వచ్చాను అని రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మేక్రాన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది భారత్ ఫ్రాన్స్ బంధం ఎంత దృఢమైందో. అందుకే 25 ఏళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్నాయి. భారత్కు పశ్చిమ దేశాల అన్నింటిలోకెల్లా ఫ్రాన్స్ అత్యంత నమ్మకమైన మిత్రదేశంగానే ఉంది. దీనికి ఉదాహరణే 1976లో ఆ దేశ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ పర్యటన. ఆ సమయంలో భారత్లో అత్యవసర పరిస్థితి ఉంది. అయినా భారత్కు రావడానికి చిరాక్ ఆమోదించారు. అయితే ఈ పర్యటనను చాలా పశ్చిమ దేశాలు విమర్శించినా ఫ్రాన్స్ వెనక్కి తగ్గలేదు. ఈ అధ్యక్షుడే తిరిగి 1998లోనూ గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా మరోసారి భారత పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో అంటే 1998 మే నెలలో భారత్ న్యూక్లియర్ టెస్టును నిర్వహించింది. ఆ సందర్భంలోనూ చాలా పశ్చిమ దేశాలు భారత్పై అనేక ఆంక్షలు విధించాయి. కానీ ఫ్రాన్స్ మాత్రం అలా చేయలేదు. ఈ రెండు సందర్భాల్ని చూస్తేనే సరిపోతుంది భారత్ ఫ్రాన్స్ సంబంధాలు ఎంత బలమైనవో. వీటిని ప్రస్తుత అధ్యక్షులు కొనసాగించటం, భారత్ కూడా ఫ్రాన్స్తో మంచి స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పడం ఇరు దేశాలకు మంచి పరిణామం. ఇమాన్యుయల్ మేక్రాన్ భారత్ పర్యటన ద్వైపాక్షికంగా మాత్రమే చూసేది కాదు. ప్రధాని మోదీతో మేక్రాన్కు ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు ఇమాన్యుయల్ భారత్ పర్యటన అనుకోని విధంగా జరిగింది. మొదట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథిగా భావించారు. కానీ ఆయన పలు కారణాల చేత రాలేకపోయారు. తరువాత భారత్ ఫ్రాన్స్ ను ఆహ్వానించింది. అయినా ఫ్రాన్స్ ఎక్కడా కూడా భారత్ అభ్యర్థులను తోసిపుచ్చలేదు. తాను రెండో చాయిస్ గా ఉన్నానని మేక్రాన్ కి తెలిసి కూడా తిరస్కరించలేదు. అయితే దీని వెనుక ద్వైపాక్షిక లాభం ఉండొచ్చన్న వాదనలు ఉన్నా మోదీతో ఉన్న స్నేహం కారణంగానే ఇది జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి ఉదాహరణే గతేడాది దాదాపు 12 సార్లు వీరిద్దరూ అనేక సందర్భాల్లో కలిశారు. ఇప్పుడు కూడా 75వ గణతంత్ర వేడుకలకు ఇమాన్యుయల్ మేక్రాన్ రావడంతో వీరి స్నేహం మరింత దృఢం కానుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేగాక ఇరు దేశాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, ఇరు నేతల అభిప్రాయాలు ఒకే విధంగా ఉండటం కూడా వీరి మధ్య బంధం దృఢంగా ఉండటానికి కారణమైందని అనుకోవచ్చు. అలాగే ఇటీవల జరిగిన అనేక అంతర్జాతీయ సమావేశాల్లో మోదీ మేక్రాన్ ప్రసంగాలు పరిశీలిస్తే ఇరు దేశాధినేతల అభిప్రాయాలు ఒక్కటేనన్న విషయం అర్థమవుతోంది. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాధినేతలు చేస్తున్న ప్రయత్నాలు కూడా మోదీ మేక్రాన్ల స్నేహ బంధాన్ని గుర్తు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు భారత్లో అధ్యక్షుడు మేక్రాన్ పర్యటన మరో మైలురాయిగా నిలిచిపోనుంది. భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక బంధానికి ఈ ఏడాదితో 25 ఏళ్లు. ముఖ్యంగా రక్షణ, భద్రతా రంగాల్లో ఇరు దేశాల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణమే ఉంది. ఇందుకోసం రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల స్థాయిలో ఉన్నత స్థాయి కమిటీ కూడా పనిచేస్తోంది. ఫ్రాన్స్ భారత్ రక్షణ సహాయ సహకారాలు ఎంత బలంగా ఉన్నాయంటే 2023లో ప్యారిస్లోని భారత దౌత్య కార్యాలయంలో డిఆర్డీఓ సంస్థ కార్యాలయాన్ని భారత్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు, స్కార్పియన్ జలాంతర్గాములు కూడా ఇరు దేశాల బంధాన్ని అవి గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుత గణతంత్ర వేడుకల్లో అవి పాల్గొనడం దేశాల మధ్య మైత్రిని గుర్తు చేస్తున్నాయి. మరో కీలకమైన రంగం స్పేస్లో కూడా ఫ్రాన్స్ భారత్ మధ్య 50 ఏళ్ల బంధం ఉంది. ముఖ్యంగా ఇస్రో చేసే కీలకమైన ప్రయోగాలకు చాలా ఏళ్లుగా ఫ్రాన్స్ పరికరాలను అందిస్తోంది. మొత్తం ఈ వెస్టర్న్ అలయన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డామినేటెడ్ వెస్టర్న్ అలయన్స్ గ్రూప్ కంట్రీస్ మొత్తంలో చూస్తే అన్ని దేశాల కన్నా
ఫ్రాన్స్తో భారతదేశం యొక్క సంబంధాలు 1947 నుంచి ఇప్పటి వరకు చాలా స్నేహపూర్వకంగా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే 1998 సంవత్సరంలో భారతదేశం అలాగే ఫ్రాన్స్కి మధ్య ఈ స్ట్రాటజిక్ రిలేషన్స్ అగ్రిమెంట్ అన్నది జరిగింది. అలాగే ఇది ఇప్పటికే 25 years లాస్ట్ ఇయరే కంప్లీట్ చేసుకున్న సందర్భంగా రెండు దేశాల మధ్య హారిజన్ 2047 అగ్రిమెంట్ కూడా రెండు దేశాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఫ్రాన్స్ మన భారతదేశానికి ముఖ్యంగా ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నిటిలోనూ కూడా చాలా స్నేహపూర్వకంగా భారతదేశంలో ఉన్నటువంటి దేశం. 2017 నుంచి 2021 కాలం వరకు భారతదేశానికి ఫ్రాన్స్ ఫస్ట్ అన్ని దేశాల కన్నా ఫస్ట్ డిఫెన్స్ సెక్టర్లో సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీ. ముఖ్యంగా ప్రాజెక్ట్ 75లో భాగంగా ఫ్రాన్స్ కూడా భారతదేశానికి ఒక 6 సబ్మెరైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మిరాజ్ కానీ రఫేల్ కానీ ఇలాంటి యుద్ధ విమానాలన్నీ కూడా మనకి ఫ్రాన్స్ సపోర్ట్ ద్వారా లభించిన పరిస్థితి కూడా ఇక్కడ మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవచ్చు. కేవలం రక్షణ, అంతరిక్ష రంగాలే కాకుండా కీలకమైన న్యూక్లియర్ పవర్లోనూ భారత్ ఫ్రాన్స్ మధ్య మంచి సంబంధాలున్నాయి. గతేడాది మోదీ ప్యారిస్ పర్యటన సందర్భంగా జైతపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి చర్చ జరిగింది. దానిని త్వరగా పూర్తి చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్ల ఏర్పాటుపై కూడా ఒప్పందాలు జరిగాయి. విద్యారంగంలో కూడా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఎంతో మంది భారత విద్యార్థులు ఏటా ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్కు వెళుతున్నారు. అక్కడ 10,000 మంది వరకు భారత విద్యార్థులు ఉన్నారు. 2018లో ఇరు దేశాల డిగ్రీల గుర్తింపుపై ఒప్పందం కుదిరింది. దీనివల్ల భారత డిగ్రీ విద్యార్థులకు ఫ్రాన్స్లో, ఫ్రాన్స్ డిగ్రీ విద్యార్థులు భారత్లో ఉద్యోగులు, పై చదువులు అభ్యసించేలా ఈ ఒప్పందం కుదిరింది. ఇండో ఫ్రెంచ్ క్యాంపస్ ఫర్ హెల్త్ ఒప్పందం కూడా జరిగింది. దీంతో భారత విద్యార్థులకు డబుల్ డిగ్రీకి అవకాశం కల్పించారు. ప్రస్తుత పర్యటనలో మేక్రాన్ భారత విద్యార్థులకు శుభవార్త చెప్పారు. 2030 లోపు 30,000 భారత విద్యార్థులు ఫ్రాన్స్లో చదివేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలాగే గతేడాది మోదీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎవరైనా కనీసం ఒక సెమిస్టర్ పూర్తి చేసినా వారికి కనీసం 5 ఏళ్ల స్కెంజెన్ వీసా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇలా ఫ్రాన్స్, భారత్ మధ్య విద్యారంగంలోనూ మంచి సంబంధాలున్నాయి. మన ఇండియా యొక్క వాదనని, ఇండియా యొక్క ఇంట్రెస్ట్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద చాలా స్ట్రాంగ్గా చెప్పే కంట్రీస్లో ఫ్రాన్స్ ఒకటి. అందులో ఫ్రాన్స్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ అయి ఉండి ఆ యుఎన్ఎస్సిలో ఇండియా యొక్క స్టాండ్ని కౌంటర్ టెర్రరిజం గురించి కానీ, లేకపోతే ఇండియన్ ఓషన్లో ఉన్న మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి కానీ, క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, ఎన్వైరన్మెంట్ గురించి అవ్వచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అవ్వచ్చు, ఇండియా యొక్క వాదనని చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పార్ట్నర్షిప్ అనేది ఇద్దరి మధ్యలో కుదిరింది. అలాగే మల్టిపుల్ ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేస్ తీసుకున్నా కూడా స్పేస్లో ఫ్రాన్స్ స్పేస్ ఆర్గనైజేషన్, ఇండియా ఇస్రో ఈ రెండు కలిసి కమర్షియల్గా, టెక్నాలజికల్గా రెండు రకాలుగా కూడా స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఉంది. భారత్లో పెట్టుబడులు పెడుతున్న అతిపెద్ద దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు $659.77 మిలియన్ల యుఎస్ డాలర్లను ఫ్రాన్స్ భారత్కు అందించింది. తయారీ, సేవలు, సాంకేతికత ఇలా పలు రంగాల్లో దాదాపు 1000కి పైగా ఫ్రాన్స్ కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే 200కు పైగా భారత కంపెనీలు ఫ్రాన్స్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇలా ఇరు దేశాల మధ్య ఆర్థికంగా మంచి సంబంధాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత పర్యటనలో భాగంగా మేక్రాన్ కీలకమైన భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ప్రస్తుతం కీలకంగా మారింది. దీనికి గణతంత్ర వేడుకలను ఇరు దేశాలు వేదికగా చేసుకున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత పర్యటనతో ఫ్రాన్స్, భారత దేశాల మధ్య అంతర్జాతీయ అంశాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాంటివి చర్చించే అవకాశం ఉంది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడుపైన చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఫ్రాన్స్కు భారత్ బలమైన దేశంగా కనిపిస్తోంది. ఈ వేడుకల ద్వారా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టుకు ఎదగనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మానవ వనరులను అందించడంలో భారత్ పాత్ర కీలకం. ఇందుకోసం కూడా ఫ్రాన్స్ భారత్కు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఎలా చూసినా భారత్ ఫ్రాన్స్ బంధం మరింత బలోపేతం కావడం ఖాయం.